చేర్చుకున్నవారు ప్రైజ్ లార్డ్ సమృద్ధిగా ఉంటుంది. యేసు నామములో సమృద్ధిగా ఉంటుంది. ఆ నీతిమంతుని చేర్చుకున్నవారు ఆయన శక్తి యొక్క ఫలితాన్ని పొందుకుంటాడు. ఆ నీతిమంతుడు కుంటి వారిని పైకి లేపాడు. ఆ ఫలము నువ్వు పొందుకుంటావు. గుడ్డి వారిని కళ్ళు తెరిచాడు. ఆ నీతిమంతుణ్ణి నువ్వు చేర్చుకుంటే నీకు స్వస్థత కలిగిద్ది. చనిపోయిన వారిని లేవనెత్తాడు. ఆయన చేర్చుకుంటే ప్రైజ్ లార్డ్ నీ గృహములోకి జీవం వచ్చిద్ది. ఆయన వాక్యము నమ్మదగినది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆయన్ని చేర్చుకున్నవారు ఆయన ఫలముకున్నారు. హృదయంలోకి 100% ఆయన ఫలమును యేసు నామములో పొందుదురుగాక. ఆయన శక్తిని అనుభవించుదురుగాక. ఆయన నీతిని మీరు అనుభవించుదురుగాక. ఆయన జీవాన్ని పొందుకుందుకొరగా ఆయనలో ప్రైజ్ లార్డ్ పాపము లేదు. ప్రైజ్ లార్డ్ ఆ పరిశుద్ధతను మీరు పొందుకుందురుగాక. ఆమేన్. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. నువ్వు చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందుతాడు. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త యొక్క ఫలమును పొందుకుంటాడు. ఆమేన్. ఎవరు నీతిమంతుడు? ఆయనలో శక్తి ఉన్నది. ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. చనిపోయిన వారిని లేపారు. ప్రైజ్ లార్డ్. ఆయన రక్తస్రావంలో ఉన్న వారిని బ్రతికించాడు, స్వస్థతను అనుగ్రహించాడు. ప్రైజ్ లార్డ్. ప్రకృతిని స్వస్థతను అనుగ్రహించాడు. ప్రైజ్ లార్డ్. ప్రకృతిని శాసించాడు, తుఫాను అణిచివేశాడు. ప్రైజ్ లార్డ్. దేవుని మహిమ కలుగునుగాక. 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టాడు. ఆమేన్, ఆమేన్. ఆయన్ని చేర్చుకుంటే ఆయన ఫలితం నీది వస్తుంది. ఇది పడిస్తారు నీ బిడ్డలు అనుభవించుదురుగాక. ఇప్పుడు ఆయన వాగ్దానం నమ్మదగినది. నీ ముందు ఎలీషా పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతనిని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడెల్లా ఆమె ఎంట భోజనము చేయవచ్చుచును. ప్రైజ్ కాచాలి. అక్కడ రాయబడిన వాక్యం చాలా జాగ్రత్తగా విందాం. ప్రైజ్ లార్డ్. ఒక్క దినమున ఎలీషా గొప్ప ప్రవక్త, గొప్ప ప్రవక్త. ప్రైజ్ లార్డ్. ఆ పట్టణానికి వెళ్తున్నాడు. అక్కడ ఒక స్త్రీ, ఆమె కూడా గ్రేట్ ఉమెన్. ఏ ఉమెన్? ఘనురాలైన ఉమెన్. ప్రవక్త ఘనుడే, గొప్పవాడే. పిలిచిన ఆమె కూడా ఘనురాలే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరిని చేర్చుకుంది? ప్రవక్తను చేర్చుకుంది. పట్ల కూడా దేవుని బ్రతిమలాడుతుంది, గోజాడుతుంది. అయ్యా, నువ్వు వచ్చినప్పుడల్లా మా గృహానికి రావాలి. నేనిచ్చే ఆతిథ్యము రొట్టెను మీరు తినాలి అని బ్రతిమలాడుతుంది. ఇది ఒక నైపుణ్యము. దేవుని యొక్క దీవెనలు పొందుకునే నైపుణ్యము ఈ గనురాలకు తెలుసు, ఈ గ్రేట్ ఉమెన్కి తెలుసు. అయ్యా ప్రవక్త ఏమని రాయబడింది? ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలమును పొందుతాడు. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందుతాడు. భోజనముకు రమ్మని అతనిని బలవంతము చేశాను. వెళ్తున్నాడు. అయ్యా మా ఇంటికి రండి. పర్లేదులే అమ్మ, ఇప్పుడు ఎందుకులే. లేదు లేదు, మీరు రావాలి. ఇప్పుడు వద్దులేరా, రేపు వస్తాలే. లేదు లేదు, రావాలి.
ఆర్ట్ ఆఫ్ రిసీవింగ్ ఆఫ్ ది గాడ్ బ్లెస్సింగ్స్. దేవుని నైపుణ్యాన్ని ఎవరు రిసీవ్ చేసుకుంటుంది? ప్రవక్త అయిన ఎలీషాని రిసీవ్ చేసుకో. ఎంతమంది నేను సహృదయంతో వాడుతాను అన్న, మా ఇంటికి రండి ప్రార్థన చేసి వెళ్ళమని ఎంతమంది అడుగుంటారు? ఇరుకొచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడే గుర్తుకొస్తారు సేవకులు. ఫలం పొందుకోవటం నీకు తెలియదు. ఇక్కడ రాయబడిన వాక్యం ఏంటి? నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం. ప్రవక్త దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుతుంది. ఏమని? బలవంతం చేశాను అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే. బలవంతం చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఏం పెట్టింది? ఏమిడ రొట్టె పెట్టింది. వెళుతున్న ఆయన ఎవరు? ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్, ద స్పిరిచువల్ మ్యాన్. ఆత్మీయమైన వ్యక్తి, దేవుని యొక్క నీతిని పొందుకున్న వ్యక్తి, దేవుని వరాలు పొందుకున్న వ్యక్తి, దేవుని అభిషేకం పొందుకున్న వ్యక్తి, దేవునితో గడిపే వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగురుగాక. ఆ వ్యక్తి వెళుతున్నప్పుడు ఆమేన్ అభిషేకాన్ని తీసుకెళ్తాడు, దేవుని యొక్క శక్తిని తీసుకెళ్తాడు, దేవుని యొక్క వరాలు తీసుకెళ్తాడు. ఆమేన్. ఆయన వెళుతుంటేనే దేవునికి మహిమ కలుగురుగాక. ఆయన నివాసం చేస్తుంటే, ఆయన నీతిమంతుడు వెళుతుంటే, ఆ ప్రభు అయిన నీతిమంతుడు వెళుతుంటే దేవదూతలు ప్రభువా ప్రైజ్ ది లార్డ్ ఆ గృహానికి ముందుగానే వెళ్ళిపోతాయి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఆయన ఉండడానికి ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం సెట్ చేస్తాయి. ఆయన నివాసం చేయడానికి ఆ వాతావరణం అంతా పరిశుద్ధపరుస్తాయి. ఆయన ఉండడానికి కావలసిన సమస్తమైన సౌకర్యాలు, ఆయన నీతిని, ఆయన యొక్క ప్రైజ్ ది లార్డ్ పరిశుద్ధతని, ఆయన ఖరాబులు క్షరూపులని ఎక్విప్మెంట్స్ అంతటిని ఏర్పాటు చేసేస్తాయి. ఆమేన్. ఆయన వెళుచున్న సమయానికి అయితే ఆయన వస్తే ప్రైజ్ ది లార్డ్ ఆ ఫలం వస్తుందని యేసుక్రీస్తు ప్రభువారు ఆ నీతిమంతుడు ప్రైజ్ ది లార్డ్ వచ్చే ముందు ఏం జరిగింది? ఒక సాధారణమైన అధికారి, ఈ లోకంలో సర్వశక్తిమంతుడు, అనీతుడు, ఆయన దగ్గర నుంచి నీతిని పొందుకున్న ప్రవక్త, ఆయన దగ్గర నీతిని పొందుకున్న యాజకుడు గృహానికి వస్తుంటే ప్రైజ్ ది లార్డ్ దేవదూతలు వచ్చేస్తాయి. ఆ ఇంట్లో చీకటి నెట్టేస్తాయి, ఆ ఇంటిలో లేమిని తీసేస్తాయి, ఆ ఇంట్లో కలవరాన్ని తీసేస్తాయి, ఆ ఇంట్లో దుఃఖాన్ని తీసేస్తాయి, ఆ ఇంట్లో ఆర్థిక లోటును తీసేస్తాయి, ఆ ఇంట్లో ఉన్న హృదయంలో ఉన్న నెమ్మది కలుగు చేస్తుంది. ఆయన ఉన్న స్థలములో జీవం ఉంటుంది, ఆయన ఉన్న స్థలములో ఆశీర్వాదాలు ఉంటాయి, ఆయన నివాసిస్తున్న స్థలములో ఆమేన్ దేవుని యొక్క రక్షణ, ఈ దుష్టుని కార్యాలు ఆ ప్రాంతంలో ఉండి పరారవుతాయి. ఆమేన్. వస్తున్న మనిషి ఈజ్ నాట్ ఆర్డినరీ మ్యాన్. నీ మాంసపు నేత్రంతో ఈడేగా సేవకుడు, వీడి గురించి నాకెందుకు తెలియదు. వీడు వస్తే ఎంత, రాపోతే దేవుని బిడలారా